హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టీచింగ్ యాప్టిట్యూడ్లో నెక్స్ట్ టాపిక్ చూస్తున్నాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ ఇన్ రిలేషన్ టు టీచర్, లెర్నర్ అండ్ సపోర్ట్ మెటీరియల్, ఇన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో ఇది టాపిక్ అన్నమాట. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే ఏంటంటే థింగ్స్ దట్ హెల్ప్ ఆర్ డిస్టర్బ్ టీచింగ్. అంటే టీచింగ్ అంటే మనకి టీచింగ్ చేసేప్పుడు అంటే లెర్నర్కి మధ్య ఏవే థింగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి, సో ఏవే థింగ్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్కి అనేది ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎక్స్పీరియన్స్ లేదనుకోండి లెర్నర్కి అనేది అప్పుడు నార్మల్ క్లాసెస్ అనేవి నచ్చవు. సో ఈ విధంగా డిస్టర్బ్ అవుతుంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అది కొంచెం హెల్ప్ అయ్యి లెర్నర్ అనేవాళ్ళు బాగా ఫోకస్ చేస్తారు అండ్ క్లాసెస్ అనేవాళ్ళు వింటారనమాట. సో ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ టీచర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. సో టీచర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో ఏమేమి ఉండాలంటే టీచర్కి డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్. సో నేను కొంచెం షార్ట్కట్ రాశాను ఫ్రెండ్స్, సో సింపుల్ వేగా తొందరగా అండర్స్టాండింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ టీచర్కి ఏంటంటే సబ్జెక్ట్లో బాగా అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే టీచర్ టెక్నికల్ అండ్ క్లాస్ రూమ్ మెథడ్స్. టీచర్ అనేవాడు ఎలా ఉంటాయంటే టెక్నికల్గా ఉండాలి అండ్ క్లాస్ రూమ్ మెథడ్స్ అనేవి బాగా తెలిసి ఉండాలన్నమాట. అంటే టెక్నికల్గా అంటే ఏదైనా చేసే విధంగా, అంటే చెప్పే విధంగా కాదు చేసే విధంగా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ డిగ్రీస్. అంటే టీచర్ అనేవాడికి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా ఉండాలి. నెక్స్ట్ తను ఒక డిగ్రీ అనేది ఉండాలన్నమాట. అంటే తను అంటే ఇప్పుడు మనకి డిగ్రీ డిఎల్కి మనకి పీజీ ఎలాంటి ఎలిజిబిలిటీ, అలా ఎవరైతే టీచర్ ఉన్నారో వాళ్ళకి సమ్ క్రైటీరియా ఉండేది. సో అదైతే చేసి ఉండాలి కంపల్సరీగా. అది చేసి ఉండకపోతే ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు కాబట్టి, సో అది చేసి ఉండాలి అందుకు. అండ్ నెక్స్ట్ వన్ ఎమోషనల్గా అండ్ మెంటల్ స్టెబిలిటీ ఎక్కువ ఉండాలన్నమాట టీచర్కి. సో అంటే ఏంటంటే ఎమోషనల్గా ఉండాలి. సో స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి అంటే ఎప్పుడెప్పుడు ఎమోషనల్గా ఉండాలి. అండ్ మెంటల్ స్టెబిలిటీ అంటే నార్మల్గా అంటే ఈరోజు ఇది చేస్తున్నాం, సో ఈరోజు ఇది అంటే మెంటల్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఈరోజు ఇది అలా అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎబిలిటీ టు క్యాప్చర్ అండ్ హోల్డ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. ఇక టీచర్ అనేవాడు ఏం క్యాప్చర్ చేయాలంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏవేవి ఉన్నాయో అది క్యాప్చర్ చేయాలి. అండ్ ఆ యొక్క ఎబిలిటీ అనేది టీచర్కి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. కంపల్సరీగా టీచర్కి అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లెర్నర్. ఇక్కడ లెర్నర్కి ఏమేమి ఉండాలంటే స్టూడెంట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్టేట్. సో లెర్నర్ అనేవాడు అంటే స్టూడెంట్ అనేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా సో ఫిట్నెస్గా అనేది ఉండాలన్నమాట. అంటే వాళ్ళ బ్రెయిన్ అనేది ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను, సో వాళ్ళ బ్రెయిన్ అనేది వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఫిజికల్ స్టేట్, మెంటల్ స్టేట్ మొత్తం ఇక్కడే ఉండాలి. అలా ఉండేటట్టు లెర్నర్ అనేవాడు ఉండాలన్నమాట. నెక్స్ట్ డ్రైవ్ టు సక్సీడ్ అండ్ డిసైడ్ టు రీచ్ గోల్స్. సో స్టూడెంట్ అనేవాడు ఏంటంటే ఏ విధంగా సక్సెస్ అవుతాము, సో ఏ గోల్స్ రీచ్ అయితే మనం ఒక డిసైడ్గా ఉంటాము అని చెప్పేసి కొన్ని గోల్స్ అనేవి పెట్టుకోవాలి. సో అవి రీచ్ అయ్యేటట్టు స్టూడెంట్ అనేవాడు ప్రయత్నించాలి ఇక్కడ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా టీచర్ అనే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే చెప్పడానికి ఇంట్రెస్ట్, క్లాస్ అనేది చెప్పడానికి అనమాట. సో అందుకనమాట ఈ పాయింట్. అండ్ నెక్స్ట్ విల్లింగ్నెస్ అండ్ మైండ్ సెట్ టు లెర్న్. సో ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇష్టం ఉండాలి. ఫస్ట్ ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా అసలు నాట్ సబ్జెక్ట్ అని కాదు, ఏదైనా నేర్చుకునేటప్పుడు, ఏదైనా వినేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు సో విల్లింగ్నెస్ ఫస్ట్ అయితే ఇష్టం అనేది ఉండాలి. అండ్ ఇష్టం అనేది ఉంటే దాని తర్వాత మైండ్ సెట్ అనేది అక్కడ పెడతారనమాట. సో దానివల్ల మనం అనేది నేర్చుకుంటారనమాట స్టూడెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సపోర్ట్ మెటీరియల్స్. ఇక్కడ స్టూడెంట్కి ఏ విధంగా అండ్ లెర్నర్కి మధ్య సపోర్ట్ మెటీరియల్స్ ఏవేవి ఉండాలంటే అవైలబిలిటీ ఆఫ్ రీడింగ్ మెటీరియల్స్. సో లైక్ టెక్స్ట్ బుక్స్ అండ్ జనరల్స్. సో స్టూడెంట్ అనేవాడికి టెక్స్ట్ బుక్స్ అండ్ జనరల్స్ అనేవి అవైలబుల్గా ఉండాలన్నమాట. సో అప్పుడైతే
స్టూడెంట్ అనేవారు ఇంకొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉండిద్ది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ ఉండాలి, లైక్ ప్రొజెక్టర్స్ కానీ బోర్డ్స్ కానీ. సో ఇక టీచర్ అనే అతను ఏం చేయాలంటే ప్రొజెక్టర్స్ బోర్డ్స్ ద్వారా సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇదొక సపోర్ట్ మెటీరియల్. నెక్స్ట్ లైబ్రరీస్ అండ్ రిసోర్స్ రూమ్స్ ఫర్ రిఫరెన్స్. సో స్టూడెంట్స్కి ఏమి ఉండాలంటే లైబ్రరీస్ అండ్ రిసోర్స్ రూమ్స్ ఉండాలి. సో ఏదైనా రెఫరెన్సెస్ కావాలంటే సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అనమాట సో తెలుసుకుంటారు ఇంకా ఏదైనా కొత్త విషయాలు. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఫిజికల్ స్పేస్. సో ఏవైతే రూమ్స్ ఉంటాయో సో అంటే ఏంటంటే స్టూడెంట్కి కంఫర్ట్గా ఉండాలి. కంఫర్ట్గా అంటే అది కూర్చునే ప్లేస్ అవ్వచ్చు, వినేటప్పుడు కానీ ఏదైనా కంఫర్ట్గా ఉండాలి అండ్ సేఫ్టీగా ఉండాలి ఆ యొక్క ఫిజికల్ స్పేస్ అన్నమాట. అంటే ఫిజికల్ అంటే మనం కూర్చునే చోటు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ క్లాస్ రూమ్, బెంచెస్ అండ్ లైటింగ్. సో ఇక్కడ ఏంటంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్కూల్లో కానీ కాలేజ్ కానీ అవి ఉంటాయో ఆ యొక్క క్లాస్ రూమ్ కానీ బెంచెస్ కానీ లైట్స్ కానీ సో బాగా ఉంటే ఏంటంటే స్టూడెంట్స్ కొంచెం అట్రాక్ట్ అయ్యి సో అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్ మనకైతే శుభ్రంగా ఉండి నీట్గా ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారన్నమాట. సో అందుకు ఈ పాయింట్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ అనేది. సో ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.